అమ్మవారి అనుగ్రహంతో అనుకోకుండానే అమ్మ దర్శనం అయితే మాకు కలిగింది. ఎలా ఏంటి ఎక్కడ అనేది మొత్తం చూడండి. అందరికీ వందనాలండి. ఆషాఢ మాసంలో అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటాం కదా. పోతురాజులతో చాలా ఘనంగా అమ్మవారికి పూజలు అయితే ఘనంగా నిర్వహించుకుంటాం కదా. అయితే ఆగస్టు 10వ తారీఖున రాత్రి వర్షం పడుతుంది. కానీ మా అబ్బాయి కొంచెం షాపింగ్కి వెళ్ళాలి అని మారం చేస్తే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మేము షాపింగ్ కోసం అని వెళ్ళాం. వెళ్తూ ఉంటే అక్కడ అమ్మవారి పల్లకి సేవ కనిపించింది, పల్లకి ఊరేగింపు కనిపించింది. ఇంకా మేము వెళ్ళిన పని పక్కకు పెట్టేసాం, అమ్మవారిని దర్శించుకోవాలన్నట్టు. ఎందుకంటే ఈ సమయంలో మేము బయటికి రావడం ఎంత అదృష్టంగా భావించవచ్చు కదా. శ్రీమాత్రే నమః అని అమ్మను మీరు దర్శించుకోండి. నాకైతే అనుకోకుండా దొరికిన అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే నేను రోజు ఆకాశంలోకి చూస్తూ అమ్మవారిని ఊహించుకొని దండం పెట్టుకుంటాను. ఆ కారణంగానే అనుకుంటా అమ్మకు తెలిసి మేము బయటికి వెళ్ళిన సమయంలో అమ్మవారి దర్శనం కలిగిందనే భావన నాకైతే అనిపించింది. ప్రతి ఒక్కరిని చాలా గౌరవంగా అక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే అదృష్టాన్ని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే పూజారులు అక్కడ ఉన్న అందరూ కల్పించడం నాకు బాగా నచ్చింది. మన పురాణాల ప్రకారం అమ్మవారు ఆషాఢ మాసంలో ఊరంతా తిరుగుతూ ఊళ్ళో ఉన్న దుష్టశక్తుల్ని తరిమేయడం తెలిసిన విషయమే కదా. అలాగే అమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టుకొని ఇలా ఊరేగింపు చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులు దూరంగా వెళ్తాయి అనేది మన అభిప్రాయం కదా. అలా జరిగింది. ఆ గంజిలో తాండూరు మండలంలో గంజి అని అంటాం, మీరు ఇంకా ఏమంటారో. ఇంకా అక్కడైతే ఈ ఊరేగింపు కనపడగానే ఇంకా మేము వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం. చాలా ఘనంగా నిర్వహించారు. చక్కగా వేషధారణ, పోతురాజు వేషధారణ కూడా చాలా బాగుంది. పోతురాజు అంటే అమ్మవార్లకు తమ్ముడు కదా. అమ్మవార్లకు తోడుగా ఉండడం కోసం పోతురాజు ఉంటారు. పోతురాజు చేసే ఆ శబ్దానికి దుష్టశక్తులైనా ఎటువంటి చెడు గాలి అయినా దూరంగా పారిపోతుంది అనేది మనకు తెలుసు కదా. అందుకని ఇటువంటి చోట మనం వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనల్ని వదిలేసి వెళ్తుంది అనే ఒక నమ్మకం. తప్పనిసరిగా అమ్మవారి ఊరేగింపు కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఆ శబ్దం మనం వినాలి, అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకోవాలి. ఇవన్నీ కేవలం అభిప్రాయాలు కాదండి, నమ్మకాలు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చాలాసార్లు గమనించి ఉంటాం కదా, మనము ఏదో ఉల్లాసంగా యాక్టివ్గా అవుతుంది మన మెంటాలిటీ, అదే పాజిటివ్ ఎనర్జీ. డల్లుగా ఏమి తోచినట్టుగా ఏదో నీరసంగా ఉండడం నెగిటివ్ ఎనర్జీ. అటువంటి ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు చాలా యాక్టివ్గా అవుతాం, మీరు గమనించే ఉంటారు కదా. మొత్తానికి అమ్మవారి ఉత్సవాలను చూసే అదృష్టం అనుకోకుండా నాకు కలిగింది. వీడియో తీసి పెట్టినందుకు చూసిన మీకు కలిగిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వారిలో మీలో ఎవరైనా తాండూరులో నివాసం ఉండేవారు ఉన్నారా? ఉన్నట్టయితే తప్పనిసరిగా శ్రీమాత్రే నమః అని కామెంట్లో తెలియజేయండి. మరి మీరు తాండూరులో ఉన్నవారైతే ఈ ఉత్సవాలను మీరు నేరుగా చూడటం జరిగిందా? అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం మళ్ళీ ఘనంగా అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదంతో మనందరం బాగుండాలని ఆశిస్తూ శ్రీమాత్రే నమః అని వీడియో అయితే ముగించేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్లీజ్ లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.